గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగం పుంజుకోనున్నాయి. తెనాలి మున్సిపాలిటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీఏ ద్వారా 10 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో 32 అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణంతో పాటు పాత మున్సిపల్ కార్యాలయ భవనం స్థానంలో పీపీపీ విధానంలో ఆధునిక భవనం నిర్మించనున్నట్లు తెలిపారు. అలాగే చెత్త సేకరణ కోసం 32 కొత్త ఆటోలు, 4 ఫాగింగ్ యంత్రాలు అందుబాటులోకి రానున్నాయని, తెనాలి ఆటోనగర్ రహదారి మరమ్మతు పనులు కూడా ఈ వారంలో ప్రారంభమవుతాయని వెల్లడించారు. తెనాలిని విజయవాడ, గుంటూరు నగరాలకు ధీటుగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. తెనాలి మున్సిపాలిటీ పరిధిలోని 40 వార్డులో కూడా అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా, ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వంలోని గౌరవ మంత్రివర్యులు నారాయణ గారితో, గౌరవ ముఖ్యమంత్రి గారితో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ సిఆర్డీఏ పరిధిలో ఉన్న తెనాలి మున్సిపాలిటీకి ప్రాధాన్యత ఇవ్వాలనే ఒక ఆలోచనతో కొత్త కార్యక్రమాలు వినూత్నంగా మనం టేకప్ చేస్తూనే వచ్చాం. నేను మొదటి నుంచి కూడా నమ్మింది ఏంటంటే, మౌలిక సదుపాయాలు మనం మెరుగైనది మన ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకోగలిగితే తప్పకుండా ఒక మహానగరంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఒక భరోసా కల్పించే విధంగా, ఇతర ప్రాంతాల నుంచి ఈ ప్రాంతానికి తరలి వచ్చే విధంగా మనం కార్యక్రమాలు చేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు తెనాలి మున్సిపాలిటీలో 55 కోట్ల రూపాయలు జనరల్ ఫండ్స్ నుంచి మన నిధులు వాడి సైడ్ డ్రైన్స్ కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, పార్కుల నిర్మాణం కానివ్వండి, వీధి దీపాలు కానివ్వండి, వీటన్నిటిపైన కూడా మనం దృష్టి సారించి మౌలిక సదుపాయాల విషయంలో ఎక్కడ కూడా మనం వెనకడుగు వేయలేదు. దానికి తోడుగా 15 ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చిన 26 కోట్ల రూపాయల పనులు అనేక దశల్లో తెనాలి మున్సిపాలిటీలో జరుగుతూ ఉన్నాయి.